బ్రదర్, పవన్ కళ్యాణ్ బర్త్డే నెక్స్ట్ మంత్ 2వ తారీఖు బర్త్డే వస్తుంది. ఇటు చూస్తే ఓజీ మూవీ వచ్చేస్తుంది అండ్ బర్త్డే రోజే గబ్బర్ సింగ్ రిలీజ్. ఫ్యాన్స్కి ఎలాంటి మూమెంట్, ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? ఫ్యాన్స్ అందరికీ ఇంకా పండగే అన్న. ఆయన బర్త్డే అంటేనే నార్మల్గా ఇప్పుడు ఆయన మంచిగా పొలిటికల్లో ఒక మంచి గిఫ్ట్ తెచ్చుకున్నారు. ఆయన చేసిన రికార్డు ఇప్పటిదాకా పొలిటికల్లో ఇంతకుముందు లేదు. ఆయన చేసిన రికార్డుకి ఆల్రెడీ ఎలక్షన్స్ అప్పుడు అందరు పార్టీ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన బర్త్డే అంటే ఊరుకుంటారా? మా దేశం మొత్తం అందరూ గట్టి చేస్తారు. పవన్ కళ్యాణ్ అంటే క్రేజ్ అనేది పొలిటికల్లో ఉంటే బాగుండిద్దా, మూవీస్ ప్రకారంగా ఉంటే బాగుండిద్దా? ఆయన స్టార్టింగ్ నుంచి మూవీస్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు పొలిటికల్లో తెచ్చుకుంటే బెస్ట్ నాకు తెలిసి. అంటే నేనంటే రిపీట్ చేయని దగ్గర ఆపేయకూడదు, ఇంకా ముందుకు వెళ్ళాలని. ఓకే ఓకే, బయట ఫ్యాన్స్ కూడా ఇబ్బంది పడిపోతున్నారు. ఎందుకు కూల్ ఇద్దరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మీరెందుకు బ్రో? అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఒకలా చేస్తారు, ఇంకో మంది ఇంకోలా చేస్తున్నారు. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. ఓజీ మూవీ అనేది వెయిటింగా మీరు ఫ్యాన్స్ పరంగా? వెయిటింగ్ భయ్య, ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ మూవీ ఇప్పటిదాకా నేను పవన్ కళ్యాణ్ మూవీస్లో చాలా తక్కువ చూశాను. అలాంటి మూవీ పవన్ కళ్యాణ్ చేస్తే నిజంగా చాలా బాగుంటుంది. దానికోసం వెయిటింగ్. పొలిటికల్లోకి వెళ్ళిపోయారు కదా, ప్రజలకి మరి ఫ్యాన్స్కి ఇవ్వాల్సింది ఇస్తారంటారు. మాస్, యాక్టింగ్, డ్యాన్స్, ఆయన ఇవ్వాల్సిన క్రేజ్ ఇస్తాడా ఫ్యాన్స్కి ఇవ్వాల్సింది? అంటే ఆయన స్టార్టింగ్ నుంచి సినిమాల నుంచి వచ్చారు కాబట్టి ఎంత పొలిటికల్కి వెళ్ళినా ఆయన ఫస్ట్ కెరీర్ ఆయనకి పేరు తెచ్చింది మాత్రం వదలరని నేను అనుకుంటున్నా. అలా ఉంటేనే అది ఫ్యాన్స్కి బాగా ఇష్టం. పవన్ కళ్యాణ్లో నీకు నచ్చిన గుణం ఏంటి? ఆయన ఆలోచించే విధానం, అంటే ఏది ఎక్కడ కరెక్ట్గా ఆలోచించాలో చేస్తే సినిమాస్లో కూడా ఏ టైప్ ఆఫ్ మూవీస్ తీయాలో అవసరం బట్టి తీస్తారు. అలాగా ఆయన థింకింగ్ స్టైల్ బాగుంటుంది. ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ని ఎలా చూడాలనుకుంటున్నాను? అఫ్ కోర్స్ అంటే ఆయన ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా పెరిగితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఆయనకి సినిమాల్లో ఆయనకున్న క్రేజ్కి పొలిటీషియన్లో కూడా ఇప్పుడు ఆయన మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఆయన సీఎం లాంటివి అయితే నాకు తెలిసి బాగుంటుంది ఆయన. ఓకే బ్రో, థ్యాంక్స్.